హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి. ఇలాంటి వైఫ్ రావాలని కోరుకుంటున్నారా? నాకైతే వద్దు నాయన. అయినా ఒక్కటి మాత్రం బాగుంది, మామ సపోర్ట్ చేయడం. ఏమండి, మీరు తాగండి, నాకేం బాధ లేదు. కానీ కొంచెం మంచి బ్రాండ్లు తాగండి. అవి చీప్ లిక్కర్ అలాంటి బ్రాండ్లు తాగి మీ హెల్త్ ఖరాబ్ చేసుకోకండి. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఏమండి మీ ఎక్స్ చాలా సార్లు ఫోన్ చేసింది, పాపం ఎందుకో ఏమో. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి. నాన్న మీ అల్లుడిని అడిగి చెప్తాగండి. ఏమండి మా నాన్న ఎన్ని డబ్బులు ఫోన్ పే చేయాలని అడుగుతున్నారు. ఎందుకంటే మీకు పే కట్ ఆడడానికి కావాలా? ఎన్ని చేయమంటారు? నాన్న 50,000 చేయండి. ఏమండి, మటన్ అయితే రెడీ అయిపోయింది. మీ స్నేహితుల్ని పిలుస్తా అన్నారు కదా, పిలిచిండ్రా? మరి మందు తీసుకొచ్చిండ్రా? ఇదిగోటి తీసుకురాకపోతే ఈ డబ్బులు తీసుకొని తీసుకురాకపోతే మీ బాస ఇవ్వండి, నేను మాట్లాడతాను. చెప్పండి సార్, మా ఆయనకు కొంచెం నిన్నటి నుంచే ఆరోగ్యం మంచిగా లేదు. ఇప్పుడే హాస్పిటల్ పోయి కూల్ డ్రింక్ తాగుతున్నాడు అనమాట, జ్యూస్ తాగుతున్నాడు. ఏమండి మీ పాయింట్ ఉతుకుతున్నప్పుడు అయితే ఈ కర్చీఫ్ నాకు దొరికింది. ఇదైతే లేడీస్ కర్చీఫ్ కదా, నాదైతే కాదు. ఎవరిదో పాపం, ఆమె చాలా వెతుకుతూ ఉంటుంది. ఎవరిదో కనుక్కొని ఇచ్చేయండి పాపం. అండి మీ ఫ్రెండ్స్తో కలిసి మీరు అరకు వెళ్తున్నారేమో, గెట్ టుగెదరా? 10th క్లాస్మేటా? మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కూడా వస్తుందా? వావ్, ఎంత మజా వస్తుంది. వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేసి రండి. ఏమండి, అరకు వెళ్తున్నారు కదా, అక్కడ చలి ఉంటుందేమో. ఇక్కడ స్వెటర్ మీ బట్ట సర్దేశాను. అక్కడ చేరినాక నాకు ఫోన్ చేయండి. తర్వాత మీ ఫ్రెండ్స్ అయితే ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్. అలా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వైఫ్ రావాలని అందరికి ఉంటుంది, కానీ అంత లేదు. ఇది మరీ టూ మచ్. ఏంటమ్మా, మీ నాన్నగారు అల్లుడి గారికి 50,000 ఇచ్చిండా? అది కూడా ప్యాకెట్ ఆడడానికి. మరి మామ ఎందుకో ఒక 10,000 అడుగుతూ ఇస్తలేడు సచిన్.